హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు అయితే బీభత్సంగా వర్షం పడింది. ఈరోజు వర్షం కారణంగా అయితే మా పంట పొలాలన్నీ మునిగిపోయాయి. చూస్తాను మీరుగా విత్ ఏటీఎం ఫీల్డ్ అన్నీ కూడా మునిగిపోవడం జరిగింది. నేను చూపిస్తాను. ఇదిగోండి, ఇది మొత్తం మునిగిపోయింది. ఇది చాలా అంటే చాలా వాటర్ ఉన్నాయి. ఇదిగో నా ఏటీఎం ఫీల్డ్ అండి. నా ఏటీఎం ఫీల్డ్ కూడా అదే పరిస్థితిలో ఉంది. ఇక్కడ నుంచి అయితే అసలు ఊట కూడా వచ్చేస్తుంది అనమాట. దాని తర్వాత ఇక్కడ జొన్న సైన్ కూడా మునిగిపోయింది. క్యాబేజ్ అవి కూడా మునిగిపోయింది. అదే కింద నన్ను కొత్తిమీర వేసారు. ఆ కొత్తిమీర కూడా మొత్తం మునిగిపోయింది. ఇంకొన్నదే అలా చూస్తే ఏమొచ్చి కిందన వరి పొలాలు అయితే ఉన్నాయి. వరి పొలాలు కూడా కొంతవరకు చాలానే డ్యామేజ్ జరిగాయి అనమాట. ఆ డ్యామేజ్ కాలేదు, కొంతవరకు మొత్తం మునిగిపోయి. ముఖ్యంగా అయితే మా తాత వాళ్ళది మొత్తం ఈ సర్కిల్ అంతా మొత్తం వాటర్ అయితే ఫుల్గా నిండిపోయింది. అదే మొత్తం కొత్తిమీర వేస్తారు. కొత్తిమీర, జొన్న, ముల్లంగి, తర్వాత రాజ్మా, ఇంకా అలాగా చాలానే వేస్తారు. చాలానే మునిగిపోయింది. చాలా గట్టిగా అంటే చాలా గట్టిగా పడింది అనమాట. 3 రోజులుగా బీభత్సంగా గాలి, వాన, ఉరుములు మెరుపులతో పడుతుంది. అందుకనే ఈ విధంగా అయితే మొత్తం నిండిపోవడం జరిగింది. ఇంకా చూస్తాను కదా, ఇది మొత్తం అనమాట. పైన మొత్తం వరి పొలాలు ఇవన్నీ. నా దగ్గర కూడా కొంతవరకు మొత్తం ఏటీఎం ఫీల్డ్ కూడా డ్యామేజ్ అయ్యింది. చూపిస్తున్నాను నేను. కొంత మొత్తం నీళ్ళు మొత్తం స్టాక్ అనిపిందా. జొన్న తిరిగిపోయి కంది మొత్తం విరిగిపోయింది అనమాట. మొత్తం విరిగిపోయింది. ఇది కింద కూడా చాలా అంటే చాలానే మొత్తం విరిగిపోయి మొత్తం ఇది అయిపోయింది అనమాట. ఇది కూడా ఇదే ఇందులో మొత్తం ఇందులో కూడా కింద వరి అయితే ఎంత డ్యామేజ్ కూడా అవ్వలేదు. అందరూ కూడా ఉండండి. అవతలకు చూడండి ఎంత వాటర్ ఉన్నాయి చూడండి. ఇక్కడ అది మొత్తం ఇవి ఒక్కప్పుడు ఏదో మొన్నటి వరకు 4 రోజుల క్రితం అయితే అసలు వాటర్ లేవు. ఈరోజు అయితే మొత్తం వాటర్ నిండిపోయింది. అలాగా వాటర్ నిండిపోయింది అనమాట. చూస్తే కానీ ఫ్రెండ్స్, మీ ఏరియాలో వర్షం వస్తుందో లేదో నాకు కామెంట్ చేయండి. ఓకేనా, బాయ్.